నల్గొండలో జరిగిన ఒక సంఘటన పోలీసులను సైతం బాధించింది. ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం ఒక తల్లి తన 15 నెలల పసిపాపను ఆర్టీసీ బస్టాండ్ లో వదిలేసి పరారైంది. వివరాల్లోకి వెళ్తే, ఒక యువతి హైదరాబాద్ నుంచి తన కొడుకుతో కలిసి నల్గొండకు బస్సులో వస్తుంది. బస్టాండ్ కి రాగానే కొడుకును అక్కడే కూర్చోబెట్టి కొంచెం టైంలో వస్తా అంటూ చెప్పి వెళ్లిపోయింది. ఎంతసేపటికి తల్లి తిరిగి రాకపోవడంతో చిన్నారి బస్టాండ్ లో అమ్మా అమ్మా అని ఏడుస్తూ తిరుగుతూ ఉండగా ప్రయాణికులు, అక్కడి సిబ్బంది ఆ పిల్లవాడిని గమనించారు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ కెమెరాలు ఉపయోగించి బాలుడి సహాయంతో ఆ తల్లిని గుర్తించారు. సీసీ కెమెరాల్లో తన తల్లిని చూడగానే అమ్మా అమ్మా అని ఆ బాలుడి ఆనందం అక్కడ ఉన్న వారి చేత కంటతడి పెట్టించింది. ఆమెను పట్టుకొని విచారించగా హైదరాబాద్ లోని బోడుప్పల్కు చెందిన ఈ మహిళకు భర్త, 2 పిల్లలు ఉన్నారు. నల్గొండలోని ఓ సెల్ ఫోన్ దుకాణంలో పనిచేసే యువకుడితో ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. తన 15 నెలల కుమారుడితో శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నల్గొండ బస్టాండ్ కు వచ్చి తన ఇన్‌స్టా స్నేహితుడికి ఫోన్ చేసింది. యువకుడు బస్టాండ్ దగ్గరకు రాగానే కొడుకుని బస్టాండ్ లోనే వదిలేసి ఆ యువకుడితో కలిసి బండిపై పరారైపోయింది. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ మహిళ భర్తకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్ కు రప్పించి పోలీసులు బాలుడిని తండ్రికి అప్పగించారు. ఈ విషయంపై అందరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకుంటామని మహిళా కుటుంబ సభ్యులు చేసిన విన్నతి మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు.